మహాశివుడు శీర్షాసనంలో ఉండే శివాలయం దేశం మొత్తం మీద ఒకే ఒకటి ఉంది. అది తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదురులో శివుడు శీర్షాసనం వేసిన శివాలయం ఉంది. ఇది త్రేతాయుగం కాలనాటి ఆలయంగా చెబుతారు. ఇక్కడ శివుడు తలక్రిందులుగా శీర్షాసనంలో ఉండగా పార్వతీదేవి చంటిబిడ్డగా ఉన్న కుమారస్వామిని ఒడిలో పెట్టుకొని ఉంటుంది. త్రేతాయుగంలో శంబరుడనే రాక్షసుడు భూలోకవాసులను నానా ఇబ్బందులు పెట్టడమే కాకుండా యముణ్ణి కూడా ఇబ్బందులు పెట్టడంతో తన బాధను శివయ్యకు చెప్పుకోవడానికి రాగా శివుడు తపోదీక్షలో ఉండగా అమ్మ పార్వతీదేవి తన శక్తిని అందించి శంబరుణ్ణి వధించేలా చేస్తుంది. శంబరుడు అనే రాక్షసుణ్ణి వధించిన ప్రాంతం కావడంతో ఆ ప్రాంతానికి యమపురి అని, కాలక్రమేణా అది యమునాపురంగాను, ఆ తర్వాత యనమదురుగాను మారిందని అంటారు. మహాశివుడు శీర్షాసనంలో అమ్మ పార్వతీదేవి 3 నెలల చంటిబిడ్డైన షణ్ముఖుణ్ణి ఒడిలో పెట్టుకొని ఆవిర్భవించారని చెబుతారు. స్వయంభూగా వెలిసిన ఈ ఆలయాన్ని సందర్శిస్తే కుటుంబ బాధల నుంచి విముక్తి లభిస్తుందని, యమగండాల నుంచి బయటపడొచ్చని భక్తుల విశ్వాసం.